నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయి మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు ఈయన. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్, శ్రేయా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రన్ చేయగా ఈ ఈవెంట్లో పాల్గొన్న మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీజీ విశ్వప్రసాద్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న నిర్మాత. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని విజయం అందుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది విశ్వప్రసాద్ మాత్రం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మీలాంటి గుండె 100 సంవత్సరాలు బతకాలి సార్ అంటూ సినిమా ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. విశ్వప్రసాద్ మాత్రం తిమింగలాలకు దొరకకుండా రివర్స్ అటాక్ చేస్తూ తన చిత్రం కోసం నిలబడ్డారు. హనుమాన్ సినిమా తర్వాత మిరాయి కోసం తేజ సజ్జాను, నన్ను, డైరెక్టర్ కార్తిక్ పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని ముందుండి ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాను ముందుకు నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తిమింగలాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ తిమింగలాలు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.